guys, welcome back to my channel JSYT vlogs. Today vlog ఏంటంటే ఏపీ కౌశలం ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే మనకి మెసేజ్ వచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్ అయ్యే వరకు టోటల్ ప్రాసెస్ అనేది నేను మీతో షేర్ చేస్తాను అనమాట. అయితే నాకు 29th డిసెంబర్ 3 o'clock ఆఫ్టర్నూన్ 3 o'clockకి టైమ్ అండ్ డేట్ అయితే నాకు వచ్చిందనమాట. అది 1 week ముందే వచ్చింది. నార్మల్ మెసేజ్లో 3 o'clock వచ్చింది. అంటే సచివాలయం నేము అండ్ మండల్ నేము వచ్చిందనమాట. డేట్ అనేది నార్మల్ మెసేజ్లో రాలేదు. అప్పుడు నేను అంటే టైం ఇచ్చారు కానీ ఆ రోజే ఎగ్జామ్ అనుకొని అదేంటి సడన్గా వచ్చింది అని చెప్పేసి నేను టెన్షన్ పడిపోయినమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ తెలీదు. ఎగ్జామ్కి అప్లికేషన్ అప్లై చేసి మనం ఆల్రెడీ 4 months అయిపోయింది కాబట్టి దాన్ని మనం పట్టించుకోలేదు. ఇంక నేను దాన్ని వదిలేసాను అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని పట్టించుకోకపోతే సడన్గా ఈ మెసేజ్ వచ్చేసరికి నేను కంగారు పడిపోయిన తర్వాత అక్కడ సచివాలయం వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను అనమాట. ఇలా మెసేజ్ వచ్చింది మేడం, బట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు, ఈరోజే రేపా అంటే వాళ్ళు టైం ఇస్తారు, డేట్ ఇస్తారు, ఒకసారి మళ్ళీ మెయిల్ చెక్ చేసుకోండి అంటే నేను ఆ రోజు నాకు 10కి మెసేజ్ వచ్చింది, నార్మల్ మెసేజ్. ఆ మెసేజ్ వచ్చిన ఒక 2 hours మెయిల్ అనేది వచ్చిందనమాట. మెయిల్లో 29th డిసెంబర్ 3 o'clock అని చెప్పి మెన్షన్ చేశారు. సరే 1 week టైం ఉంది కదా చూద్దాంలే అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే అక్కడ అసలు ఐఏఎస్ ఐపీఎస్లో ఎగ్జామ్ ఎలా అవుతుంది ఏంటి అన్నట్టుగా చెప్పేవారనమాట యూట్యూబ్లోని. అయితే నేను జస్ట్ అలా చూశాను. కోడింగ్, రీజనింగు జస్ట్ నార్మల్గానే ఉంటుంది కదా, మనం చదివిన దాని మీదే ఉంటుంది కదా అనుకున్నాను. కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత తెలిసింది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ మనం ఆ రోజు 29th ముందుగా మనం చేసుకున్నా పర్వాలేదు రిజిస్ట్రేషను. లేదంటే మనం అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా సచివాలయం స్టాఫ్ అనేది మనకి చెప్తారనమాట రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని. వెళ్ళేటప్పుడు మనకి మొబైల్ అండ్ పేపర్, పెన్, నెక్స్ట్ ఆధార్ అనేది పట్టుకెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మేడంని అడిగితే రిజిస్ట్రేషన్ చేసుకున్నావా అని అడిగారు. నేను చేసుకోలేదు మేడం, అది ఆధార్ నాట్ ఫౌండ్ అని వచ్చింది, ఒకసారి మీరు చూడండి అంటే అక్కడ మేడం నాకు చెప్పారనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అని. మొత్తం నేనే చేసుకున్నాను రిజిస్ట్రేషన్ కూడా. వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ మనకి మెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది. మన ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. మనం అక్కడే ఏంటంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఆ పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు అనమాట. మన డాష్బోర్డు అలాగే ప్రొఫైల్, కోర్సెస్ అన్నీ అందులో ఉంటాయి. సో అది చూసుకోవడానికి మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది నేను క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యాను అనమాట. లాగిన్ అయిన తర్వాత స్కిల్ అసెస్మెంట్, నెక్స్ట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేవి 2 ఉంటాయి. కమ్యూనికేషన్ అసెస్మెంట్లో 15 minutes ఉంటుంది. 15 minutesలో 3 questions ఉంటాయి అన్నమాట. 3 questionsకి 20 marks. అది 30 seconds లైవ్ రికార్డ్ వీడియో అనేది మనం ఇవ్వాలి. అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ అనేది వేస్తారనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి 30 secondsలో మనం ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేయాలి. ఆ 3 questions అయిపోయిన తర్వాత స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అందులో యాప్టిట్యూడ్ రీజనింగ్కి 10 marks, అలాగే సైకోమెట్రిక్కి 10 marks, అలాగే టెక్నికల్ క్వశ్చన్స్కి 20 marks. ఓవరాల్గా 45 minutes ఉంటుంది. 40 questions ఉంటాయన్నమాట. 45 minutesలో 40 questions మనం అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన తర్వాత ఈ స్కిల్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ అసెస్మెంట్కి ముందు మనం ఏం చేయాలంటే జనరల్ క్వశ్చన్స్ అంటే 10 questions అనేది మనకి వేస్తారు. 10 questions అడుగుతారు. ఎలా ఉంటాయంటే ఆ క్వశ్చన్స్ నీకు జాబు అదర్ స్టేట్స్లో చేస్తావా లేదంటే నియర్ బై చేస్తావా అని అదొక క్వశ్చన్ వేశారు నాకు. నెక్స్ట్ జాబ్ వచ్చిన వెంటనే మీరు వెళ్తారా లేదంటే టైం తీసుకొని వెళ్తారా అని అదొక క్వశ్చన్. అలా జనరల్ క్వశ్చన్స్ ఒక 10 questions వేశారు. తర్వాత కమ్యూనికేషన్
అసెస్మెంట్స్లో 3 క్వెషన్స్ ఏటొచ్చినాయి అంటే రీసెంట్‌గా సెలబ్రేట్ చేసుకున్న మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్న దాని గురించి మీరు డిస్క్రైబ్ చేయండి అని చెప్పారు. నేను రీసెంట్‌గా క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాను కాబట్టి నేను దానికోసం చెప్పాను. అలాగే మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తారా అని చెప్పేసి అడిగారు. అదొకటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత ఏంటంటే ఇంకో క్వెషన్ ఏంటంటే ఆహ్, ఛాలెంజెస్ అంటే మీ లైఫ్‌లో ఛాలెంజెస్ ఎలా ఎదుర్కొన్నారు అని చెప్పి అడిగారు. అదొక క్వెషను. 3 క్వెషన్స్‌కి ఓన్లీ 30 సెకండ్స్‌లోనే మనం ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఆహ్, దట్ టూ మనకి స్టార్ట్ రికార్డ్ అవ్వకముందు కొంచెం మనం ప్రిపేర్ అవ్వచ్చనమాట. మనం తెలుగులో అనుకోని దాన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి మనం అనేది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు స్టార్ట్ రికార్డ్ కొట్టిన తర్వాత. అప్పుడు 30 సెకండ్స్ అనేది వాళ్ళు జస్ట్ థాంకింగ్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి మనం అది చెప్పబోసరికి ఒక 10 సెకండ్స్ అయిపోతాయి. అలా మనం కొంచెం తడబడకుండా ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడితే త్వరగా అయిపోద్దనమాట. ఆహ్, అంటే విలేజ్ సైడ్ ఉన్నవాళ్ళు ఎప్పుడో చదువుకొని ఇంట్లో హౌస్ వైఫ్‌గా అలాగే పిల్లలతో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందవుతది. ఇంగ్లీష్ అర్థమైతే మనం ఆన్సర్ అనేది చేయొచ్చనమాట. సో, అలా అయింది నా ఎగ్జాము. ఇంకా దీనికోసం మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.